8 ఏళ్ల ధ్రువుడి దగ్గర నుంచి 80 ఏళ్ల భీష్ముడి వరకు ఎంత నిరాహార దీక్షలు చేస్తే, ఎన్ని తపస్సులు చేస్తే, ఎంత బ్రహ్మచర్యాన్ని పాటిస్తే, ఎంత నిష్ఠగా ఉంటే, ఎన్ని త్యాగాలు చేస్తే ఆ మహానుభావుడు చిట్ట చివరిలో దర్శనం ఇచ్చారండి. భగవద్ దర్శనం మాత్రం అంత తేలిగ్గా దొరుకుతోందా? ఆయన దర్శనం కోసం ఎన్ని షరతులు, ఎన్ని తపస్సులు, ఎన్ని దీక్షలు, ఎన్ని నిబంధనలు, ఇన్ని రకాల భగవత్ ప్రేమతో సహా అన్ని ప్రేమలు ఆశించే ప్రేమలు అయినటువంటి సమాజంలో, ఈ సృష్టిలో నీ నుంచి ఏమీ ఆశించకుండా నీకు దొరుకుతున్నది ఒకే ఒక ప్రేమ. తనకు పుట్టుటే చాలు అదే ఘనతయనుచు, తనకు పుట్టుటే చాలు అదే ఘనతయనుచు, మనల ప్రేమించును మనల ప్రేమించును ఒక తల్లి మాత్రును, ఒక తల్లి మాత్రమవని. నువ్వు నాకు పుట్టావు, అదే చాలు నేను నిన్ను ప్రేమించడానికి. నీకు గుడ్డివాడివైనా నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు డబ్బు ఉన్నా లేకపోయినా, నీకు పెళ్ళి అయినా కాకపోయినా, ఎవరు నీతో ఉన్నా, ఎవరు నిన్ను విడిచి వెళ్ళినా, నేనున్నాను రాకన్నా జీవితాంతం నిన్ను ప్రేమించడానికి అనగలిగింది ఈ సృష్టిలో తల్లి మాత్రమే, భగవంతుడు కూడా కాదు. అటువంటి తల్లి ప్రేమలో పెరిగాం మనం, భారతీయులమైన మనం, తెలుగువారమైన మనం అంతా. ఇక్కడ వరకు తల్లి ప్రేమకు లోటు లేదు. మిగిలిన ప్రేమల విషయం నాకు తెలియదు. ఆ తల్లి ప్రేమ ఈ విద్యార్థుల యొక్క జీవితాలను నిరంతరము దగ్గర ఉండి కంటిని రెప్పలా కాపాడుతుందని ఆశిస్తూ, వీళ్ళ నిజంగానే విద్యార్థి లోకం ఒక సంక్షోభంలో ఉంది. అది ప్రభుత్వ కళాశాల, ఎయిడెడ్ కళాశాల, గుర్తింపు పొందిన ప్రైవేటు కళాశాల, పూర్తి ప్రైవేటు కళాశాల, ఏ భేదము లేకుండా అసలు కళాశాల కాదా అవునా అని అనుమానం వస్తుంది చాలా కళాశాలలో చూస్తుంది. ఏమంటే పాఠాలు చెప్పేదాన్ని పాఠశాల అన్నారు 10వ తరగతి వరకు, బాగానే ఉంది. కాలేజీలోకి వచ్చేసరికి కళాశాల అంటారేమిటండి? ఇంగ్లీష్ మాట కాలేజీ అన్న దాంట్లో కళలు ఎక్కడా లేదు. ఇంగ్లీష్ మాట కాలేజీ అనే అర్థాన్ని మనం తెలుగులోకి చేరిస్తే కళాశాల అనకూడదు. కానీ భారతీయ దృక్పథంలో ఉండే గొప్పతనం గమనించండి. 16 ఏళ్ల తర్వాత నువ్వు చదివే విద్యను మొత్తం కళాశాల. దాంట్లో సరే జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, ఏదైనా ఇంకా కళాశాల. ఏమిటి కళాశాల? నేర్పవలసింది విద్య కదా. కొన్ని పాఠశాల తర్వాత ఇంకేదో మాట పైన ఉండాలి, విద్యాశాల అనొచ్చుగా. విద్యాశాల, కళాశాల ఏమిటి? తప్పనిసరిగా మనిషి జీవితాన్ని నిలబెట్టేది, ఉపాధి కల్పించేది, గౌరవాన్ని పెంచేది, చివరికి అత్యవసరంగా మనం అందరం తెలుసుకోవలసిన ఆత్మజ్ఞానాన్ని అందించేది కళ మాత్రమే, విద్య కాదు. ఒక కళ ఏదైనా నీ చేతిలో ఉంటే దాని ద్వారానే నువ్వు అంది. అందుకని కళాశాలలో నేర్పవలసినటువంటి దృష్టి ప్రధానంగా కళల మీద ఉండాలి. ఈ విద్యలన్నీ ఒక కళ కోసం. ఆ కళే ఆత్మ సంబంధమైన కళ, భగవత్ కళ, చిత్ కళ. అది ప్రతి దానికి నీ చదువు ఉపయోగించాలి. అందుకోసం దీన్ని కళాశాల అంటారు. ఇక అది ఎయిడెడ్ గవర్నమెంట్ ఇవన్నీ ఏదో ఆర్థిక సంబంధమైన, చట్ట సంబంధమైన పేర్లు తప్పితే దాంతో పెద్ద నిమిత్తం లేదు. ఏదైనా నేర్పవలసింది కళ. వీళ్ళ కళల సంగతి పక్కన పెట్టగా విద్య అయినా సరిగ్గా నేర్చుకుంటున్నాం. పోనీ నేర్చుకున్నాం. ఇక్కడ మీకు బాగా అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారు, అత్యంతం ప్రేమించేటువంటి అధ్యాపకులు ఉన్నారు. నన్ను తీసుకురావడానికి అంత దూరం వచ్చిన అప్పయ్య శాస్త్రి గారిని సహా అందరినీ చూస్తున్నాను. ఆయన 5 భాషల్లో పండితుడు. రాత్రి ఊరికే కదిపితే 3 భాషల్లో, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషులో ఆయన విజ్ఞానాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. మీరు ప్రిన్సిపల్గా ఉండడం, మీరు అధ్యాపకులుగా ఉండడం ఆ పిల్లల అదృష్టం అండి. ఇప్పుడు పరిచయం చేసినటువంటి నరసింహులు గారిని చూశారు. ఎంత చదువు, ఎంత విద్వత్తు, ఎంత హోదా. నేనేమిటి ఆయన ముందు, ఆయన వయస్సు కూడా నాకు లేదు, కానీ ఎంతగా ప్రశంస, ఎంత వినయం. ఇది ముఖ్యంగా విద్యార్థులు అలవాటు చేసుకుంటూ ఎంత ఎత్తుకి ఎదిగించుకో. అయితే నా కోసం బండి వేసుకున్నంత దూరం రావాల్సిన అవసరం ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్కి ఎవరినో పంపించు, డ్రైవర్ని పంపిరమ్మన్నా నేను వస్తాను, దాంట్లో పెద్ద విషయం. కానీ ఈయన ఒక పండితుడు, ఈయన ఒక సహస్రావధాని, ఈయన తీసుకురావడం మన అదృష్టం. ఆ వంకన ఆయనతో 1 గంట 2 గంటలు మాట్లాడతాం కదా అని ఒక సాహిత్యపరమైనటువంటి ఆసక్తితో రావడం ఉంది. ఇది కళల పట్ల ఉండేటువంటి ఆసక్తి, జీవితంలో నేర్చుకోవలసింది. ఈ విద్య, ఈ వినయంతో పాటుగా ఇవాళ ముఖ్యంగా విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న సమస్య, మీరు ఏ విద్య చదవండి అవతల ఉద్యోగానికి గ్యారంటీ లేదు. ఇవాళ ఈనాడు పత్రిక మీరు చూసుంటారు. ఇది సంగతి అయిన శ్రీధర్ ఒక కార్టూన్ వేశాడు.
ఉద్యోగాల క్యాలెండర్ రెండు ప్రభుత్వం వారు తయారు చేస్తున్నారు. ఆ క్యాలెండర్ పట్టుకుని చూపిస్తున్నాడు ఇంకొకటి ఉద్యోగాల క్యాలెండర్ అంటే ఇందులో పరీక్షలు ఎప్పుడు పెడతారో, ఇంటర్వ్యూలు ఎప్పుడు పెడతారో, ఎన్ని ఖాళీలు ఉన్నాయో, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో అన్నీ ఉన్నాయండి. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో మాత్రం లేదండి చెప్పి. ఇవన్నీ ఉంటాయి, నోటిఫికేషన్లు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. చివరి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం వచ్చేసరికి ఎవడో కోర్టులో రెట్టో ఏదో వేస్తాడు, తీసేస్తాడు. ముందు మొత్తం విద్యార్థి లోకం అంతా మన ఉద్యోగాలు మనం సంపాదించుకోవలసిందే తప్ప ప్రభుత్వం మీద ఆధారం చేసింది కదా. ఇదివరకు ఇంజనీర్ గారు గౌరవించారు. ఇప్పుడు నీరు గారు అయిపోయింది వ్యవహారం. ఇది నీరు గారు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసామంటే జాలి చూపులు చూస్తున్నాడు. ఇంకేం దొరకలేదా? ఎందుకంటే అతి బాగా మన తెలుగు వాళ్ళకే ఈ అతి. పరభాషలు నేర్చుకోవచ్చు, తప్పులేదు. మన భాష అభివృద్ధి కావాలన్నా కూడా పరభాషలు తెలుసుండాలి. కానీ ఎంతవరకు నేర్చుకోవాలి? మన భాషను మింగేసేంతగా నేర్చేసుకున్నాం ఇంగ్లీష్ని. అది మన దేశంలోకి ఊళ్ళోకి రావడం కాదు, మన ఇంట్లోకి మన ఒంట్లోకి వచ్చింది. మన అమ్మా నాన్న పేరు కూడా మార్చేసింది. అంత అవసరమా? ఇది హిట్లర్ సినిమాలో చిరంజీవి అంటాడే, అంతొద్దు అది చాలని, అది మనకు తెలియదు. అంతొద్దు కాదు. మన ఛాతి మామూలుగా ఎవరికైనా 72 అంగుళాలు ఉంటుంది. వెనక రేడియో ప్రకటనలో ఇచ్చేవారు, మిలిటరీలోకి అభ్యర్థులు కావాలని, మిలిటరీ సైన్యంలో చేరుటకు అభ్యర్థులు కావాలను, 6 అడుగుల పొడుగు 3 అడుగులు వెడల్పు ఉండవలను, ఛాతి ఊపిరి బిగించినప్పుడు 72 అడుగులు ఉండవలను, ఊపిరి తీర్చి వదిలినప్పుడు ప్రాణములు పోవలను, అరగతలో అనుభవము కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేయవచ్చు అనేది చెప్పేవారు చిన్నతనంలో. మాకు అర్థమయ్యేది కాదు, రోజు ఇది ఎందుకు చెబుతున్నారు. అలాగే మనకి 72 అంగుళాలు కాదండి ఛాతి, 720 అంగుళాలు అయిపోయింది తెలుగువాడు. అందుకని అందరూ వచ్చి మన నెత్తిమి ఎక్కేది. కాస్త అవతలవాడు మనవాడు మనకు కనపడితే అవ్వారియు అంటాడు, బాగున్నావా అంటది. తెచ్చిన మనకు ముందు అలవాటు బాగా ఇతర భాషలను పూసుకోవడం, ఇతరుల వేషం, ఇతరుల భాష, ఇతరుల ధోరణి, ఇవన్నీ బాగా అనుకరించడం అలవాటు. ఈ అనుకరించి నెత్తి మీదకి తెచ్చుకున్నటువంటి దద్దినాలని వాడు వదిలించుకోవలసిన అవసరం. లేదా భాష బాగుపడదు, మనం బాగుపడదు. ఆ రకంగానే ఇంగ్లీష్ విద్యను కూడా మనం తెచ్చుకుని చూసిరాతల విద్య నేర్చుకుంటున్నాం. ప్రతిభ వికసించేటువంటి విద్య పోయింది. ఆ ప్రతిభ వికసించే విధంగా మీరు మొట్టమొదటి ప్రయత్నం చేయాలి. విద్యా విధానం అలాగే కొనసాగాలి. ప్రతిభా వికాసం అంటే మేము 4వ తరగతి చదువుతుంటే మా బడి ఆ వేళ 4 గంటలకు విడిచిపెట్టేవారు. అప్పుడు అలాగే విడిచిపెట్టేవారు. ఇప్పట్లాగా 8 to 8 పడుకోబెడతాం, మేమే పెళ్లిళ్ళు చేస్తాం, మేమే పిల్లలకనే ఏర్పాటు చేస్తాం, ఆ పిల్లల్ని కూడా మా దగ్గరే చేసుకుంటాం. ఈ దరిద్రాడు అప్పుడు 4 గంటలు వదిలేసేవాడు. వాడికి ఇచ్చేవాడు, మాకు ఇచ్చేవాడు. మేము శుభ్రంగా ఇంటికి పోయేవాడు. 1 గంట శుభ్రంగా ఇంటికి వెళ్ళగానే మా కోసం మా అమ్మగారు ఎవరు ఉద్యోగాలు చేయలేదు, సుఖంగా ఉన్నారు, ఇంట్లో ఉన్నారు. అందుకని ఏవో చెగోడీలో ఎవడు చేసి పెట్టేవాడు. అక్కడ తినగా అవి తినేసేవాడు శుభ్రంగా. బయటికి తిరిగేవాడు, 1 గంట ఆడుకునేవాడు, 5:30 ఇంటికి వచ్చేవాడు. అప్పుడు స్నానం చేస్తే కానీ ఊరుకునేవాడు కాదు. స్నానం చేసే సంధ్యావందనం, దేవుడు పూజ ఏదో పావుగంట చేయించేవాడు. శ్రీ సూక్తం, పురుష సూక్తం అని మా అమ్మ నేర్పించేవాడు. అప్పుడు 6:30కే భోజనం పెట్టేసేవాడు. 7ంటికి కూర్చోబెట్టి 8:30 వరకే, 1 గంటన్నర అంతకుమించి చదివితే ఊరుకునేవాడు కాదు. ఇప్పుడు చదువు అని చంపేస్తున్నారు. బట్ ఆయన చదవట్లేదు ఎవడో. అప్పుడు 7ంటికి కూర్చోబెట్టి 8:30కి పడుకోవేద్దామా అని కూడా మన లేదయ్యా నేను చదివి దేశాన్ని ఉద్ధరించేది ఏం లేదు, అనవసరంగా కేంద్రాన్ని ఖర్చు పడుకోని. అలా సుఖంగా మా ఆరోగ్యాన్ని, మా ఆనందాన్ని చూశారు మా తల్లిదండ్రులు. మేము సంపాదించే ర్యాంకులు, మార్కులు, డబ్బులు వాళ్ళకి అవసరం లేదు. అందుకే మేము హాయిగా ఆనందంగా పెరిగాం. వీళ్ళ తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా మారింది. మా వాడు స్టేట్ ర్యాంక్ తేవాలి ఎల్కేజీ నుంచే. వాడు ఎల్కేజీలో పొరపాటుని మొదటి యూనిట్ పరీక్షలో 25కి 20 చేస్తే వై 25 ఇది ఎల్కేజీలోనే 25 ఈ అడిగే తల్లికి కానీ తండ్రికి కానీ ఎప్పుడైనా వచ్చేయడానికి మా క్లాస్లో వాడు గుంటగా లోపల దొరికెట్టాడు. అంతంత ఒత్తిడి పిల్లల మీద తెస్తుంటే వాడికి ఏమనిపిస్తుంది? పిల్లడికి నేను మార్కులు తెచ్చుకోవడం ముఖ్యం, నేను మూర్ఖుడిని అయిపోయినా పర్వాలేదు, నాకు జ్ఞానం అక్కర్లేదు, సంస్కారం అక్కర్లేదు, తల్లిదండ్రులను గౌరవించే పని. మా అమ్మకేం కావాలి? మార్కులు కావాలి. మా నాన్నకేం కావాలి? ర్యాంకులు కావాలి. ఆ మార్కులు ర్యాంకులు వాడు మొహాన్ని వారద్దాం అన్నట్టుగా తయారు. వీళ్ళకి ఆనందం ఏమిటి? పైగా ఇంటర్మీడియట్ పరీక్షలో స్టేట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి తల్లి నోట్లో స్వీట్ పెడుతున్న దృశ్యం, అది చివరి ముద్దమ్మ. మళ్ళీ వాడు అన్నం పెట్టడం. ర్యాంక్ స్టూడెంట్ నోట్లో స్వీట్ పెట్టాడు అంటే వాడు మళ్ళీ అన్నం పెట్టాడు. ఇంకా తల్లికి పత్రికల వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ స్వీట్ పెట్టాడు. లేకపోతే అది కూడా వాడు గర్ల్ ఫ్రెండ్కి పెడతాడు, అమ్మకి పెట్టాడు. పత్రికల వాళ్ళు చూస్తున్నారు బాగుండదని తల్లికి పెట్టాడు. తప్పుకుంటే అమ్మాయికే పెడతాడు, అమ్మకి పెట్టాడు.
వాడు ర్యాంక్ సాధించడం, పత్రికల వారందరూ చూడడం, నోట్లో స్వీట్ పడడం, ఇదిగా తర్వాత గడ్డెట్టకుండా ఉండాలి అక్కడ నోట్లు. ఈ స్థితి రావాలంటే బడి శుభ్రంగా ఇవాళ ఎయిడెడ్ కాలేజీలని, గవర్నమెంట్ కాలేజీలని విమర్శిస్తారు. వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటారు. ఈ వచ్చా మేము స్టడీ పీరియడ్ పెడతాం, సస్తారేమిటి మరి? అవసరం లేదమ్మా అలా భావించకండి. 4 గంటలకు వదిలేసే కాలేజీ చాలా గొప్ప కాలేజీ. మీరు వెళ్ళి మిగిలిన మీ యాత్ర మీరు పడాలి తప్ప ఇక్కడే కూర్చొని మాస్టర్ సస్తారని మీద నాకు సంసారం లేదని నాకు అర్థం కాదు. ఆయనకు 2-3 పిల్లలు లేరు. పైగా పూర్వం మాస్టర్లకు పిల్లలు ఎక్కువ, ఎందుకంటే సెలవులు కూడా ఎక్కువ. అందుకే పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకోవద్దా, వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకోవద్దా? అలా ఎవరి బాధ్యతలు వాడు ఎంతవరకు ఉండాలో అంతవరకు నిర్వర్తించి మిగిలింది ఎవరి బాధ్యత వారు చూసుకోవాలి తప్ప మీ పిల్లల యొక్క హోంవర్క్ లేదురా అన్నాడు. హోంవర్క్ ఎందుకంటే ఏం కావాలండి? రోజు ఏదో ఇస్తారు. రోజు ఖచ్చితంగా అందరినీ నుంచోబెట్టి జనగణమని పాటించేవాడు. పొద్దున్న వందే మాత్రం, సాయంత్రం జనగణమ. ఖచ్చితంగా దేశభక్తికి 2 సరిపోవండి. అంతేకాదు మమ్మల్ని కూర్చోబెట్టి హాజరేస్తే ఎప్పుడైనాను ఎస్ సార్, నో సార్, ప్రజెంట్ సార్ ఇవన్నీ లేవు. గరికపాటి నరసింహరావు గారు జై హింద్ అది మేము అన్నాం. ఎంత గొప్ప నినాదం అండి! ఎస్ఆర్ అంటే నేను ఉన్నాను అని అర్థం, జై హింద్ అంటే నా దేశం కోసం నేను ఉన్నాను అని అర్థం. ఎంత తేడా ఎస్ఆర్, ప్రజెంట్ సార్ ఏమిటమ్మా దిక్కుమాలని భాష. నేను ఉన్నాను ఉంటే ఎవరికి, పోతే ఎవరికి. నువ్వు ఎవరి కోసం ఉన్నావు? నీ కోసం నువ్వు ఉన్నావు, పక్కవాడు కూడా నీకు అక్కడ. కానీ జై హింద్ అంటే నా దేశం కోసం నేను, నా కోసం లేదు అని 1వ తరగతి పిల్లాడి చేత అనిపించబట్టి నరాన దేశభక్తి, దైవభక్తి ఆ రంగరించుకుపోయి ఈవేళ ఆ మాటలే వస్తున్నాయండి. ఇంకో రకంగా ఎందుకు వస్తుంది? అక్కడ రావాలి మార్పు. అందుకే ఆయన ఆవిడ హోంవర్క్లు వీటి మీద శ్రద్ధే లేదు, జనగణమన పాటించడం కోసమే. దాంతోపాటుగా ఏదో సరదాకి పద్యాలు చెప్పేవారు, కంఠస్థం చేయమనేవారు కాదు. నాతో కూడా చదవండిరా చాలనేవారు. అలా రోజు ఒకసారి చదివిస్తుంటే 4 రోజులు వేసాక ఆ పద్యం నోటుకొచ్చి. దానికి ఒత్తిడి లేదు. ఒత్తిడి లేని విద్యా విధానం అంటే ఇది. అందుకని ఒక పద్యం చెప్పారే, నేను పద్యం హోంవర్క్ లేదురా అన్నాడు. మాకు యా అని ఒక ఇలా వేసాడు. ఈ హోంవర్క్ లేదంటే ఆ వయసులో ఏముంది, 4వ తరగతి అంటే 8 పద్యం చెప్పాడు. ఈ పద్యం చెప్పి దీని అర్థం తెలుసుకుని చాలా అన్నాడు. మేమంతా చాలా ఆసక్తిగా చూస్తున్నాం. ఏదో పద్యం చెప్తాడు మాస్టర్, అర్థం తెలుసుకొస్తే చాలు. పైగా ఆయన ఏమైనా కంఠస్థం చేయొద్దు, చూసి రాయొద్దు, చూడకుండా రాయొద్దు, ఏమీ శ్రమ పడద్దు, ఊరికే వినండి, మీకు దాని అర్థం తెలుసుకున్నాడు అని కూడా. అర్థం తెలియకపోతే బెంగెట్టుకోకండి అమ్మ, రేపు వచ్చాక నేను చెప్తాను. ఏముందండి ఇందులో ఒత్తిడే కూడా అసలు. కానీ తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించాడు. వంగ తోట నుండు, వరి మళ్ళలో నుండు, జొన్న చేల నుండు, చోద్యముగను, తలుపు మూల నుండు, తల మీద ఉండును, దీని భావమేమి తిరుమలేశ అన్నాడు. వంగ తోటలో ఉంటుంది, వరి మళ్ళలో అదే ఉంటుంది, జొన్న చేలేమో అదే ఉంటుంది, తలుపు మూల అదే ఉంటుంది, తల మీద అదే ఉంటుంది. ఏమిటది అని అడిగాడు. మేము వెంటనే ఏముంటుందో వంగ తోటలో మట్టి పొరను దీని చాలా గట్టి జవాబు కదా. మట్టి కాదురా, మట్టి అయితే నేనే చెప్పేవాడు. ఇది మట్టి పొర సరిగ్గా ఆలోచించట్లేదు నువ్వు, గట్టి జవాబు. ఇంటికెళ్ళి ఆలోచించు, తెలియకపోతే మీ అమ్మగారిని అడుగు, మీ నాన్నగారిని అడుగు, మొత్తం మీద రేపు తెలుసుకురా అన్నాడు. ఇదేదో ఉంది తెలుసుకోవాలి అని ఇంటి నుంచి, ఆ బడి నుంచి ఇంటికి వెళుతూ వంగ తోట నుండు, వరి మళ్ళలో నుండు అని మనం అంటే 2వ పదం మనకు గుర్తురా. పక్కవాడు నాకు గుర్తుంది, జొన్న చేయాల నుండు, చోద్యముగను అంటే వాయిదాల పద్ధతిలో ఒకడు ఒక 5 కంఠస్థం చేశాడు ఉంటారు. అలాగా ఇప్పుడు వాడు జొన్న చేయాల నోటికి 6 వచ్చింది, వరి మళ్ళ నోటికి ఈ బంతిని వచ్చింది. ఏదైతే అంత తల బంతి కంఠస్థం చేసాం వచ్చేసింది. ఇంటికి వెళ్ళే వరకు వంగ చేయాల నుండి, వరి మళ్ళలో ఉన్నటువంటి పద్యం నోటికి వచ్చేసింది. 4 సార్లు అంటే నాకేమవుతుందండి, అర్థం తెలియట్లా. ఆడుకుంటూ అదే పద్యం, చేకూడులు తింటూ అదే పద్యం, స్నానం చేస్తూ అదే పద్యం, కొనుక్కోవడం లోపల, అన్నం తింటూ కూడా అదే పద్యం. మీరు కొంత ఏదో చదువుతున్నాం గమనించండి. అప్పుడు నేను వెంటనే అన్నా, అమ్మ పద్యం అర్థం తెలియట్లేదమ్మా, నాకు చెప్పరా? నేను చెప్తాను. నేను చెప్పను, ఎందుకంటే ఆవిడ 3వ తరగతి చదివి మానేసి, జూనియర్, నేను 4th క్లాస్, ఆవిడ 3, ఒక క్లాస్ తక్కువ. నాకు అవమానం కదా, మనకంటే జూనియర్ని ఎవరు అడిగితే మనకు అవమానం కదా.